పరమశివుని పూర్తి చరిత్ర. ఓం నమ శివాయ. ఈ విశ్వానికి ఆది ఎవరు, అంతం ఎవరు? ఈ ప్రశ్నకు హిందూ సంప్రదాయంలో పరమశివుడు ఒక అత్యంత ముఖ్యమైన దైవ స్వరూపంగా వర్ణించబడతాడు. ఈరోజు పరమశివుని గురించి పురాణాలు, ఇతిహాసాలు చెప్పే విషయాలను తెలుసుకుందాం. పరమశివుడు ఎవరు? శైవ సంప్రదాయం ప్రకారం పరమశివుడు అనాది అనంతుడు. ఆయనకు సాధారణ అర్థంలో జననం మరణం లేవని భావిస్తారు. అందుకే ఆయన మహాదేవుడు, మహేశ్వరుడు, శంభు, శంకరుడు, పశుపతి, భోలాశంకరుడు వంటి అనేక పేర్లతో పిలుస్తారు. త్రిమూర్తుల భావంలో బ్రహ్మ సృష్టిని, విష్ణువు స్థితిని, శివుడు లయను సూచిస్తాడు. అయితే శైవ సంప్రదాయంలో పరమశివుడే పరమతత్వం అని కూడా వివరిస్తారు. శివుని స్వరూపం శివుని జటాజూటంలో గంగ ప్రవహిస్తుంది. తలపై చంద్రుడు అలంకరిస్తాడు. మెడలు నాగుంటుంది. చేతిలో త్రిశూలం, డమరకం ఉంటాయి. శరీరం అంతా విభూతి ధరిస్తాడు. ఇవన్నీ లోతైన ఆధ్యాత్మిక అర్థాలను సూచిస్తాయని సంప్రదాయం చెబుతుంది. సతీదేవి కథ. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి శివుడిని వివాహం చేసుకుంది. దక్షుడు శివుడిని గౌరవించక యజ్ఞం నిర్వహించాడు. ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి యోగాగ్నిలో తన దేహాన్ని విడిచిందని కథ చెబుతుంది. పార్వతీదేవి వివాహం తర్వాత సతీదేవి హిమావంతుడు మేనాదేవికి పార్వతిగా జన్మించిందని పురాణాలు వివరిస్తున్నాయి. ఆమె కఠిన తపస్సు చేసి శివుడిని వరించింది. వారి వివాహం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన దైవ వివాహాల్లో ఒకటిగా భావించబడుతుంది. కుమారులు శివపార్వతులకు గణేశుడు, కార్తికేయుడు, సుబ్రహ్మణ్య స్వామి కుమారులుగా పురాణాలు పేర్కొంటాయి. నీలకంఠుడు సముద్ర మదన సమయంలో హలాహల విషం బయటపడగా లోకాల రక్షణ కోసం శివుడు ఆ విషాన్ని స్వీకరించి గొంతులోనే నిలిపాడని పురాణాలు చెబుతాయి. అందువల్ల ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. గంగాధరుడు భగీరథుడి తపస్సు ఫలితంగా గంగ భూమికి దిగివచ్చేటప్పుడు ఆమె ఉధృత ప్రవాహాన్ని శివుడు తన జటల్లో ధరించి భూమిని రక్షించాడని పురాణ కథనం చెబుతుంది. శివుని సందేశం. శివుడు వైరాగ్యం, కరుణ, సమత్వం, ధ్యానం, ఆత్మజ్ఞానానికి ప్రతీకగా భావించబడతాడు. ఆయన రూపం మనకు అహంకారాన్ని విడిచి ధర్మ మార్గంలో నడవాలని గుర్తు చేస్తుంది. ముగింపు. పరమశివుడు కేవలం ఒక దేవతా రూపమే కాదు, అనేక హిందూ సంప్రదాయాల ప్రకారం శాంతి, జ్ఞానం, త్యాగం, ఆధ్యాత్మికతకు ప్రతీక. ఓం నమ శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.